ధ్యానంలో కూర్చుందాం. ప్రతిరోజు ధ్యానంలో కూర్చునే ముందు నేను బాగున్నాను, బాగుంటాను. ఇదొకటే సంకల్పం. మన మెదడుని, శరీరాన్ని, మన ఆలోచన పటిష్టం చేస్తుంది. కాబట్టి నేను బాగున్నాను, బాగుంటాను. ఇదొక్కే థాట్. ఈ ఒక్క ఆలోచనతో ధ్యానంలో కూర్చుందాం. హాయిగా శ్వాస మీద స్వారీ. ఇప్పుడు దాకా శ్వాసను అంతకు మునుపు వదిలేసాం. అంటే దాని ఇష్టం వచ్చినట్టు పెడుతుంది, వస్తుంది. అదొకటి ఉందని కూడా మనకు గుర్తు లేదు. కానీ ఇప్పుడు శ్వాసను ఎప్పుడైతే మనం పట్టుకున్నామో, అశ్వమేధ యాగంలో రాముడు అశ్వాన్ని ఎలా వదిలాడో అలా ఇప్పుడు మనం శ్వాస మీద స్వారీ. అంటే గుర్రం మన ఆధీనంలో ఎలా ఉంటుందో శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ శ్వాస కూడా మన ఆధీనంలో ఉంటుంది. శ్వాస రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ధ్యాస దేని మీద పెడితే ఆ పని చేస్తాం. మన చూపు ధ్యాస దేని మీద పడితే మన ఆలోచన అది వస్తుంది. చక్కటి ఆహారం మీద చూపు పడితే ధ్యాస దాని మీదకి మడుతుంది. ఇలాగే ప్రతి ఒక్క విషయం మీద మన ధ్యాస మడుతుంది. కానీ అన్ని మూసేసుకొని మన ధ్యాసని నిరాకార రూపమైనటువంటి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన ఆలోచన శబ్దం మీద కానీ, రూపం మీద కానీ, పదార్థం మీద కానీ ఉండదు. నిరాకారమైన ఆ శ్వాస యొక్క స్పర్శని బయటకు వెళుతోంది, లోపలికి వెళుతోంది అన్న దానిని మనం గమనిస్తున్నప్పుడు, ధ్యాస దాని మీద పెట్టినప్పుడు అది ఇంకెంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయిస్తుంది మన చేత. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే కేవలం శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే. ఇంకా నేను ఏ సంకల్పము నాకు తెలియదు. శ్వాసే అన్ని తీసుకొస్తుంది. మన లోపల నిగూఢమైన రహస్యాలు, నిక్షిప్తమై ఉన్నటువంటి శక్తులు, అమోఘమైన మన మేధస్సు, వీటన్నిటినీ బయటికి లాక్కొచ్చేది ఒక్క శ్వాస మాత్రమే. ఈ శ్వాస మంత్రాన్ని మనకి అందించి మనల్ని, ప్రపంచాన్ని ఉద్ధరించేటువంటి మహాబాధ్యత మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మనకి ఉడతా భక్తిగా అందించారు. ఆ ఉడతా సేవే మనం చేద్దాం. ఏమైనా సాధించగలం, ఎన్నైనా చేయగలం. ఒక మనిషిలో ఉండే శక్తిని, మేధస్సుని బయటికి తీసుకువచ్చింది ఈ ప్రపంచంలో కేవలం ఒక్క బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మాత్రమే నాకు తెలిసి. ధ్యానానికి ముందు ఏమైపోయింది? ఈ శక్తి ఏమైంది? ఈ తెలివితేటలు ఏమైనాయి?
ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బయట నుంచి రాలేదు. మనలో నుంచే వచ్చాయి. ఈ శ్వాస ద్వారా అలాంటి శ్వాసను గమనిస్తూ మనం హాయిగా శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస.
ఓకే మేడం. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు, మేడం స్వర్ణమాల పత్రి మేడం దంపతులకి నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు వరలక్ష్మి. చాలా మంది కొత్త వాళ్ళు ఉండి ఉంటారు. నేను ఓల్డ్ బ్యాచ్ 98 1998లో ఈ ధ్యానానికి వచ్చాను. ఏ సమయంలో రావాలో ఆ సమయంలో వస్తాం. ఎవరెవరు ఏ సమయంలో రావాలో ఆ సమయంలో వస్తారు. అట్లాగే చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆస్ట్రల్ ట్రావెల్స్ కానీ థర్డ్ విజన్స్ కానీ నాకు ఉన్నాయి. ఎన్నో విజన్స్ వచ్చినా ఏదైనా దాని గురించి ఒక క్లారిటీ లేదు, వివరణ సరిగ్గా తెలియలేదు. ధ్యానం చేయమని చెప్పి ప్రత్యక్షంగా బాబా గారు వచ్చి చెంప మీద దెబ్బ కొట్టి ఎన్నాళ్ళు ధనం కోసం, ఆరోగ్యం కోసం, శరీరం కోసం తాపత్రయపడతారు. ఇకనైనా ధ్యానం చేసుకో అని చెప్పినా కూడా నాకు అదే అర్థం కాలేదు. నాకు ధ్యానం దొరకల. నేను మొట్టమొదటిసారిగా మెలారేప అన్న చిన్న గ్రంథం చదివాను. అది చదివినప్పుడు నాకు అలాంటి గురువు కావాలనిపించింది. కఠినమైన శిక్షణ ద్వారా అయినా సరే మనకి మోక్ష ప్రాప్తినిచ్చేటువంటి గురువు కావాలి అనుకున్నాను. బాబా గారిని అదే అడిగాను నేను, నాకు అలాంటి గురువు కావాలి అని చెప్పి. ఆ గురువు గారే నాకు బ్రహ్మర్షి పత్రిజీ దొరికారు 1998లో. తర్వాత ధ్యానానికి వచ్చినాక ఈ ధ్యానం స్టార్ట్ అవటమే మొట్టమొదటి రోజే నాకు తడే ఓపెన్ అయింది. ఈ తడే ఓపెన్ అవ్వడము, ఇవన్నీ ఒకటి ఒకటిగా చూడటము, విఘ్నేశ్వరుడు కనపడటం, ఇవన్నీ విగ్రహాలు కనిపించటం, ఇలా ఒకటి ఒకటి నాకు అనుభవం అయ్యింది. చివరికి 7వ రోజున గుంటూరులో మొట్టమొదటిసారిగా పత్రిజీ పరిచయం అయింది. అక్కడ చూసి వచ్చాను. ఇక అక్కడి నుంచి ఇంకా నా ధ్యానానికి ఫుల్ స్టాప్ అనేది లేదు. ఆ ధ్యానం చివరికి ఎంత పీక్ వెళ్ళిపోయిందంటే ఇక చుట్టాలు లేదు, బంధువులు లేరు, ఏమీ లేరు. నా మనవడిని పెంచుకుంటూ ధ్యానం చేసుకుంటూ వచ్చాను. 24 గంటల్లో 22 గంటలు ధ్యాన సాధన చేశాను 3 నెలలు. ఆ ఆహారం తినటం, ఆ స్నానం చేయటం కూడా అనవసరం. నన్ను రూమ్లో పెట్టి తాళం పెట్టేస్తే బాగుండన్న పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాను. అప్పుడు ఇంట్లో వాళ్ళంతా భయపడ్డారు. పత్రిగారికి ఫోన్ చేసి, ఇక పిచ్చెక్కిపోతుంది, మాట్లాడదు, పూర్తిగా ఇక తిండి తినదు, అట్లా రూమ్లో కూర్చుండిపోతుంది అని అంటే, ఇప్పుడు తనని డిస్టర్బ్ చేస్తేనే పిచ్చిదైపోతుంది, డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే మీకు మళ్ళీ తను బయటకు వస్తుంది అని చెప్పారు. అలాగే మా మదర్ సహాయం చేశారు, మా అమ్మ సహాయం చేసింది వచ్చి. అలా నాకు తీవ్రమైన ధ్యానం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కుటుంబంలో మళ్ళీ పనుల్లోకి వచ్చాను. పనుల్లోకి వచ్చినా కూడా ఆ సాధన ఇంటర్నల్గా సాగుతూనే ఉంది. ఆ ధ్యాన సాధన అన్నది ఎక్కువగా కావాల్సింది వినడం, వింటున్నాం కానీ మన గురించి మనం ఎక్కువ సాధన అనేది చేసుకోవటం తగ్గింది జనాల్లో.
ధ్యాన సాధన అనేది రెగ్యులర్‌గా అందరికీ అవసరమే. మరి ఇప్పుడు ఇన్ని జూమ్‌లొచ్చి ఎంతమందికి మరి ధ్యాన సాధన చేయిస్తున్నామో అన్నది. ఒక 6 నెలలు అయిన తర్వాత పత్రి గారు ఒకరోజు ఫోను జేసి, "ఇంక ధ్యానం మానేయండి" అన్నారు. అమ్మో! ప్రాణం పోయినంత పనయింది. ధ్యానం మానేయడం ఏంటి? ఈ ఇంత ధ్యానం జేసుకొని అంటే, "డబ్బంతా కూడబెట్టుకున్నాక ఏం జేస్తారు మేడం" అన్నారు. ఆ డబ్బుతో బిల్డింగ్‌లో మరి ఏదో ఒకటి నగలో ఏదో ఒకటి కొనుక్కుంటాము అని. అలాగే ఇది కూడా అపారమైన శక్తిని మనం లోపలికి తీసుకున్న తర్వాత దాంతో మళ్ళీ మనం పని చేయాలి. అంతేగాని ఇంక కళ్ళు మూసి కూర్చోవటం గాదు అని జెప్పి మళ్ళీ అలాగే 2 రోజులు మొట్టమొదటిసారిగా విజయవాడలో ఆహ్, ధ్యాన యజ్ఞం అని ఇచ్చారు. అసలు యజ్ఞం అంటే ఏంటో తెలీదు. బయట ప్రపంచం అంటే ఏమిటో తెలీదు. అంత అయోమయ స్థితిలో ప్రతి ఒక్కటి మేము నేర్చుకున్నాం. అలాగే 2 రోజులు ఆటో రేటింగ్ పద్మ మేడం, నేను మరి విజయవాడలో ఇంకెంతో మంది ప్రముఖులున్నారు. అందరము కలిపి ఆ 2 రోజుల యజ్ఞం చేశాము. ఆ తర్వాత 3 రోజులు బుద్ధ పౌర్ణమిని యజ్ఞం ఇచ్చారు. బుద్ధుడు పౌర్ణమి రోజు పుట్టాడని కూడా తెలియని స్థితి ఆ రోజుల్లో. ఆ బుద్ధ పౌర్ణమి యజ్ఞం కూడా నిర్విఘ్నంగా చేశాము. మనం అనుకుంటంలో ఉందండి. 3 రోజులు బుద్ధ పౌర్ణమి యజ్ఞం అంటే 5,00,000 పనంటే ఎలా చేయగలము అనేది కొద్దిగా సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని కూడా ఆయన నివృత్తి చేశారు. సందేహం అనేది ఉండకూడదు. కొద్దిగా భయమేస్తుంది మనకి. మనం ఎలా చేయగలము అని చెప్పి. కానీ ఆ సందేహం ఉండకూడదు. ఆ సందేహం లేకుండానే ఆ పని కూడా మాకు అనుభవం అయిపోయింది. అలాగే మొట్టమొదట పుస్తక యజ్ఞము అని చెప్పి అచ్చం మన హ్మ్, స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బుక్స్ అన్ని పెట్టి ఒక మహాలయ అమావాస్య రోజున కృష్ణానది స్నానానికి వచ్చేవారు అందరి దగ్గర ధ్యానం ఆ పాంప్లెట్స్ ఇచ్చి ఆ పుస్తకే ఇక్కడ 2 రోజుల యజ్ఞం, బుద్ధ పౌర్ణమి యజ్ఞం, పుస్తక యజ్ఞం. ఇదంతా అయిన తర్వాత సంగీత యజ్ఞం అన్నారు. తూతారాని వాళ్ళం ఏ సంగీతకారులను పిలుస్తాం మనం. సంగీత నాద ధ్యాన యజ్ఞం అని చెప్పి ఇచ్చారు. అది కూడా నిర్విఘ్నంగా కొనసాగించాము. ఒక్కొక్క యజ్ఞానికి చెప్పాలంటే సంవత్సరం బట్టే స్టోరీలున్నాయి. అంత హ్మ్, స్ట్రెస్‌తోటి చేసే అంత శక్తిని అక్కడ పెట్టి చేయించాల్సొచ్చింది. మరి ఇవన్నీ అయిన తర్వాత ఆ సంవత్సరంలో 99లో బర్త్‌డే చేద్దాం. పత్రి గారి బర్త్‌డే చేద్దాము. పత్రి గారు పువ్వు కోసి తీసుకొస్తేనే కోప్పడేవారు. కొయ్యకూడదు కదా! ఒక చెట్టు నుంచి బిడ్డను నువ్వు వేరు చేయకూడదు గదా! నీ తలలో గుచ్చి సూదులతో గుచ్చి నీ తలలో పెట్టుకోకూడదు గదా! ఎవరు చెప్పారు మీకు ముత్తైదువ అని? అసలు ముత్తైదువ అంటే ఏంటి? బొట్టంటే ఏంటి? సూర్యోదయం. పసుపంటే ఏంటి? సూర్యాస్తమయం. హ్మ్. అసలు మర్చిపోయి పిచ్చి వేషాలు వేయొద్దు అని జెప్పారు. మళ్ళీ జన్మలో పువ్వు కొయ్యలేదు నేను. మొక్కలు పెంచుతున్నాం కానీ పువ్వు ఏ రోజు అది రాలి కింద పడితే తప్ప పువ్వును మనం కోయకూడదు, కోయలేదు. అట్లా మొట్టమొదట బర్త్‌డే చేసాం. ఆయన ఒక గురువు ఈ ప్రపంచానికి. ఈ ప్రపంచమే కాదు. ఈరోజు ఒక మన క్లాస్ జరుగుతుందంటే ఎంతమంది దేవతలు, ఎంతమంది ఋషులు బారులు కట్టి దీని లైవ్ చూస్తున్నారో తెలుసా? చూడగలిగిన వాళ్ళకి అర్థమవుతుందది. అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒకళ్ళకి ధ్యానం చెప్తున్నారంటే అక్కడ లక్షల మంది ఆశ్రమ మాస్టర్స్ ఉంటున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కరికి చెప్పినా సరే. చుట్టూ ఎంతో మంది అంటే ఇలాంటి అవకాశం కోసం చూసి ఎన్నో లోకాలున్నాయి. ఆ లోకాలన్నీ లైవ్ పెట్టుకొని కనెక్షన్ మనకి చూస్తున్నారనమాట. ధ్యాన ప్రచారంలో అంత విలువుంది. ఆడుతూ పాడుతూ చెప్పాము ఆ రోజుల్లో. చాలా కష్టమయ్యేది. మరి బర్త్‌డే చేసిన రోజున కొన్ని ఎదుర్కొన్నాను. ఆయన ఏది వద్దంటారు, పోగొయ్యొద్దంటారు, ఇది వద్దంటారు. ఆహ్, ఏదో చేస్తున్నారు మనం చేయటం ఏంటి అన్న కొన్ని విమర్శలు వచ్చినా కూడా నేను తట్టుకొని మొట్టమొదటిసారి పత్రి గారికి ఆ బర్త్‌డే అనేది ఆయన గురించి కొద్దిగా తెలియజెప్పి, మళ్ళీ ఆ కేకు మనమే తింటాం, ఆ సమోసాలు మనమే తింటాం. వాళ్ళు ఎవరికివ్వం కేక్ కోసుకొని.
అక్కడి నుంచి తర్వాత నాద ధ్యాన యజ్ఞాలు ఎన్ని జరుగుతున్నాయో, ఇక అంచెలంచెలుగా ఎన్ని జరుగుతున్నాయో ప్రతి ఒక్కటి కూడా కృష్ణా జిల్లా విజయవాడ నుంచే మొదలైనయి. కర్నూలు తర్వాత. దా దానిలో భాగంగానే మీకొక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. 3 రోజులు బుద్ధ పౌర్ణమి యజ్ఞం ఇచ్చినప్పుడు, ఆ రోజున విపరీతంగా ఉగ్రం వచ్చేసింది. ఇలాగే కూర్చునే ఉన్నాను. సడెన్‌గా నా నోరు ఇలా పడిపోయి, నోరు తెరిచేసి పెద్దగా లాగుతున్నట్టుగా వచ్చేసింది. ఒక విజన్. అది ఏమిటి అనంటే, ఆ రోజు మా సిస్టర్ కూడా ఉంది. విజయలక్ష్మి మా అక్క. ఇద్దరం కూర్చొనున్నాం. ఏంటి ఇలా ఊగుతోంది, ఏది లాగేస్తోంది అని తను చూసింది. తనకు చాలా పెద్ద తేడే. తను చూస్తుంటే ఒక విజయవాడ సెంటర్‌లో మధ్యలో ఒక పెద్ద మహావృక్షం. ఆ వృక్షం నిండా కొన్ని వేలు, లక్షల మామిడి పళ్ళు. ఆ మామిడి పళ్ళకి ఎక్కడి నుంచో ఒక పెద్ద పాము నీచుకంపు కొట్టుకుంటా వచ్చి, ఆ చెట్టును చుట్టి ఊపేస్తోంది. ఆ పళ్ళు రాల్చటానికి. వెంటనే ఈ ఎప్పుడైతే చుట్టుకుందో ఇక్కడి నుంచి నోరు ఓపెన్ అయ్యి, ఆ పాముని ఇలా గుంజి నా లోపలికి దాన్ని తినేసి లోపలికి వెళ్ళిపోయింది. అది చూసి తనకి వాంతికొచ్చినంత పనయింది. వెళ్ళిపోయి వాష్ బేసిన్‌లో వాంతి చేసుకుంది. అంత ఇదయింది. ఇక ఇలాంటియి నాకు అలవాటే. తను చూడబట్టి తను ఇదయింది. అక్కడ తర్వాత పత్రి గారొచ్చినప్పుడు అడిగింది. "మీరెందుకొచ్చారు ఇక్కడికి" అన్నారు. సహాయం చేద్దామని తను బయటికెళ్ళారు కదా ఎక్కువగా అందుకని చెప్పి అని. "మీరేమి సహాయం చేయొద్దు. ఆమె చేసేయన్ని మీరు చూస్తారా ఏంటి? చూడకూడదవి. చూడకూడనివి ఉంటే చూసేయి ఉంటాయి" అని చెప్పేసి వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోయింది తను. అది ఏంటంటే ఆ చెట్టు, ఆ పెద్ద మహావృక్షం ఏమిటి అంటే పత్రిజి. ఆ పళ్ళేంటంటే పిరమిడ్ మాస్టర్స్. ఆ పిరమిడ్ మాస్టర్స్ అందరిని రాల్చేయటం కోసం ప్రయత్నాలన్నమాట. ఎప్పుడు కూడా ఒక మహోన్నతంగా మనం ఒక అద్భుతమైన కార్యక్రమం మనం మొదలుపెడుతూ ఉంటే దాన్ని పడగొడటానికి అవతల జరుగుతూనే ఉంటాయి. ఒక ఉధృతంగా ఎప్పుడైతే వచ్చామో అంత ఉధృతంగా అవతలయి కూడా పడగొడుతూనే ఉంటాయన్నమాట. దేనికి మధ్యలో అనుసంధానమయ్యి ఎవరు ఏ పని జేయాలో ఆ పని చేస్తూ ఉంటారు. ఇది. ఇక ఇలా హాస్టల్ వర్కే నాకెక్కువగా ఉంటుంది. మరి మా ప్రేమయ్య గారు ఏమనేవారంటే, "విఠలాచార్య సినిమాలు చూసినట్టు ఉంటాయి వరలక్ష్మి మేడం అనుభవాలు" అనేవారు. మరి అర్థం గానప్పుడు కొన్ని కొన్ని అవి అన్నీ అలాగే ఉంటాయి. మరి అవన్నీ అయిపోయినియి. మరి పిరమిడ్ వ్యాలీ మన సంకల్పం గురించి చెప్తున్నాను. ఈ సంకల్పాలు ఎందుకొస్తున్నాయంటే, ఏ సంకల్పం చేసుకునే వాళ్ళమే కాదు. అసలు నాకు సంకల్పం అంటే తెలీదు. ఎందుకనంటే నెగెటివ్ అటు ఇటు ఆలోచన ఉన్నప్పుడు బలంగా సంకల్పం పెట్టుకోవాలి. కరెక్టే. కానీ నాకు అటు ఇటు ఆలోచన లేదు. ఆయన చెప్పారా, నేను పని చేశాను. అంతే. 6 నూరైనా సరే. ఫస్ట్ ఆయన చెప్పిన మాట నేను చెయ్యాలి. ఆ తర్వాతే నా జీవితము, నా తిండి, నాకు అలా నేను పని చేసుకొని వచ్చేదాన్ని. ఆ! మరి బెంగుళూరు పిరమిడ్ వ్యాలీకి ఆ రోజుల్లోనే 10,00,000 10,000 10,000 మరి కట్టించి 10,00,000 అక్కడ ఇచ్చాము. తర్వాత దగ్గర దగ్గర ఇవాళ రేట్‌నైతే ఏ 50, 60 లక్షలో ఉంటుంది. బంగారం కలెక్ట్ చేసి దామోదర్ రెడ్డి గారు, మేము చాలా మందిని కలిపి బంగారం కలెక్ట్ చేసి, గోల్డ్ కలెక్ట్ చేసి ఇచ్చాము. ఇలా ప్రతి చోట అట్లా బందర్ పిరమిడ్ హ్మ్. ఒక చుట్టూ కింద హాల్ కట్టించటం, పైన స్లాబ్ చేయటం అవన్నీ చేసుకొచ్చాం. అలాగే ఓంకారం పంపించారు. ఓంకారంకొచ్చిన తర్వాత లైట్లు పెట్టించమన్నారు. ఓంకారంలో లైట్లు పెట్టించడానికి ముఖ్య కారణం ఏంటంటే కాంతి దిగుతోంది ఇక్కడ. ఉమామహేశ్వరంలో ఉంది ఆ సీక్రెట్. ఆ కాంతి దిగి కాంతి అంటే ఏంటిక్కడ? అంటే ఒక జ్ఞానం. అది దిగి ఇక్కడ ఈ 18 పిరమిడ్ల ద్వారా ఈ ఈ దేశం మొత్తం, ప్రపంచం మొత్తానికి వెళ్ళిపోతుందనమాట. అంత ప్రాముఖ్యత ఉంది. ఈ మా ఇక్కడ ఓంకారం అష్టాదశ పిరమిడ్లు దీంట్లో. ఆ కాంతి దిగింది కాబట్టి మీరు అది రాత్రి పగలంటే అక్కర్లేదు గానీ, రాత్రి మొత్తం అక్కడ కాంతి ఉండాలి, లైట్లు ఉండాలి అంటే 10,00,000 పెట్టి కృష్ణా జిల్లా నుంచే నేను అంతా కలెక్ట్ చేసి 10,00,000 పెట్టి సోలార్ లైటింగ్ పెట్టించాం. ఇవన్నీ ఎలా జరిగినియి? పని చెయ్యండి అన్నప్పుడు రూపాయి ఉండదు చేతిలో. ఇప్పుడు శాటిలైట్‌కి ఒక రూ. 1,00,00,000 అనుకున్నాం.
ఈ కరోనా టైంలో ₹1,00,00,000 అంటే మాటలండి. ఎవరిస్తారు? ఏంటి? మామూలుగా ఫిజికల్ మైండ్‌తో ఆలోచిస్తే మనం ఏం చేయలేం. ₹1,00,00,000 నా లోపల నుంచి వచ్చింది తప్పకుండా తీరుతాయి. 2,50,00,000 వచ్చాయి. జ ధనధార, జలధార, శక్తి ధార, జ్ఞానధార 5 ధారలున్నాయి మనలో. ముందు శక్తి ధార. ధార అంటే ఒక ప్రవాహం. జ్ఞానధార, కాంతిధార, జ్ఞానధార, ధనధార. వీటిల్లో మనం ఉన్నప్పుడు ధనధార ఇది 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 ధారగా రాదా? మనమేం సంపాదించక్కర్లేదు, ఏం లేదు. ఎలా రావాలో వాటికి తగ్గట్టు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు అవి వస్తాయి. ఇక్కడ మనం ఇంకొక నెగెటివ్ థాట్ అనేది పెట్టుకోకూడదు. భయం అనేది ఉండకూడదు. అలాగే ఇప్పుడు ఈ సీజన్‌లో ఈ కరోనా టైంలో కూడా మనం ఎంత మన మైండ్, మన బాడీ ఎంత పటిష్టంగా ఉండాలి. అది మెయిన్ అది ఇక్కడ కావాల్సింది. సంకల్పం అనే దానికోసం నేను ఈ అనుభవాలు చెప్పాను. లేకపోతే అవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సిన పని లేదు ఇప్పుడు. లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఆహ్, ఇప్పుడు కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు నా ఆస్ట్రల్ బాడీ చాలా నెమ్మదిగా బయటికి మెట్టు దిగుతున్నట్టు దిగి చక్కగా ముడి వేసుకొని బయలుదేరుతోంది. ఎక్కడికి బయలుదేరుతున్నావు అంటే దేవతల దగ్గరతో. దేవతలతో కలిసి నేను ప్రయాణం చేయటానికి వెడుతున్నాను. ఏ దేవతలు, ఏ లోకము అన్న, ఏ లోకము కాదు, భూలోకంలో ఉండే దేవతలే. ఇప్పుడు నువ్వు జూమ్‌లో మాట్లాడుతున్నారు. ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ దేవతలే. ఆ దేవతల దగ్గరికి నేను వెడుతున్నాను. నేను మీ దగ్గరికి ఫిజికల్‌గా రావక్కర్లా. ఆస్ట్రల్‌గా వచ్చేసింది. నా ఆస్ట్రల్ బాడీ అక్కడికొచ్చేసింది. వచ్చేసి అందరితోటి నేను ప్రయాణం చేస్తాను. వారి వారి అభిప్రాయాలు, వారి వారి విధానాలు వారికి ఉన్నాయి. నా విధానం నాకుంది. ఈ విధానాలు కలవచ్చు, కలవకపోవచ్చు. కానీ నేను వారితో కలిసి నేను ప్రయాణం చేస్తాను అంది. ఎలాగూ ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఆ ఫ్రిడ్జ్‌లో కూలింగ్ మాత్రమే ఉంటుంది అన్నీ నిలవబెట్టుకోవడానికి. ఒక హాట్ ఫ్లాస్క్ ఉంది. అందులో వేడి మాత్రమే పెట్టుకోవడానికి ఉంటాయి. అంటే దేని గురించి తయారు చేసింది దానికే ఉంటుంది తప్ప అది ఇంకొక పనికి పనికిరాదు. అలాగే ఇది వీరందరూ కూడా వారు ఏదైతే చేయాలని ఆత్మజ్ఞానంతో వచ్చారో దానితోటే ఉంటారు కాబట్టి వారి వారికి అనుగుణంగా నాది కూడా నేను వారిలో కలుపుకొని నేను ప్రయాణం చేస్తున్నాను అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు చూస్తున్న ఈ పిరమిడ్ మాస్టర్స్ పాలమూరు ఏమిటో దాన్ని నాకు కరెక్ట్‌గా తెలియలేదు. ప్రేమయ్య గారు ఒక మొత్తం గ్రూప్‌కి మీ అందరికీ కూడా దేవతలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక ఇకపోతే ఇక్కడ నాకు భూదేవి ఆహ్, నేను మొట్టమొదటి ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు ఓంకారం వచ్చాను. ఓంకారం లాస్ట్ ఇయర్ కాకుండా అంత క్రితం. ఓంకారం వచ్చినప్పుడు సారు ఇది అంతా చూసి వెళుతూ ఉంటే నన్ను ఇల్లు కట్టుకొని, ఇల్లు బాగా డెవలప్ చేసుకొని పైన పిరమిడ్ కట్టుకోండి అన్నారు. నేను అన్ని ప్లాన్లు చేసుకొని ఇక్కడ సాయిబాబా విగ్రహం ఇవన్నీ చూడాలి. మా అక్కని చూసి చానాళ్ళయిందని హైదరాబాద్ వచ్చి ఇటొచ్చాను. సార్ ఇటొచ్చారు కర్తాల నుంచి. వచ్చి మీరు హైదరాబాద్ వెళ్ళొద్దు, విజయవాడ వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. ఓ సంవత్సరం పాటు ఇక్కడే ఉండండి అన్నారు. నా ఫస్ట్ టైమ్ 25 సంవత్సరాలవుతుంది నేను ధ్యానంలోకొచ్చి. ఫస్ట్ టైమ్ నాకు వ్యతిరేకత వచ్చిందండి. నాకు ఓంకారంలో ఉండటం ఇష్టం అనిపించలా. ఎందుకిక్కడ ఉండాలి? ఏంటిది అని జెప్పి అనుకున్నా. ఎందుకంటే వశిష్ఠ గౌతమిలో ఓహ్! రాజమండ్రి దగ్గర వశిష్ఠ గౌతమిలో సంవత్సరంన్నర ఉన్నానండి. 24 ఎకరాల్లో ఒక్క హట్టు, పాములు, తేళ్ళు, వరదలు, పిడుగులు. హ్మ్. ఇక వాటిల్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఒక భార్యాభర్తలు నాకు వండి పెడతారు. అంత అడవిలో ఉన్నాను ఒక్కదాన్ని. నాకు ఆ ప్రకృతిలో ఉండటం చాలా ఇష్టం. ఉన్నాను నాకనిపించలా. కానీ ఎందుకో నాకు ఇక్కడ ఉండాలి అనిపించలా. కొద్ది కోపం వచ్చింది, బాధేసింది. ఎందుకు సార్ నన్ను ఇల్లు కట్టుకోమన్నారు, పైన పిరమిడ్ కట్టమన్నారు, మళ్ళీ వచ్చి ఓంకారంలో ఉండమంటున్నారు. ఇల్లు కట్టి పిరమిడ్ కట్టితే నీ శక్తి అక్కడికే పరిమితమైపోతుంది. నీ నీలో ఉండే ఆ శక్తిని
ఎక్కడ పెట్టించాలో, ఎలా పెట్టించాలో నాకు తెలుసు. నీ ఇంట్లో ఇంత పిరమిడ్ కట్టుకొని కూర్చోవటం కోసం కాదు. పిరమిడ్ పూజారివి కాదు అని చెప్పి ఉండమన్నా. ఇంకా ఆయన మాట కాదనలేదు. అలాగే 1 ఇయర్ ఇక్కడే ఉన్నాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ జనవరి మా అక్క, నేను ఇంటికి వెళ్ళిపోయాము. తర్వాత తను కొద్దిగా సిక్ అయింది. అందుకని ఆహ్, తోడుగా దింపి వెళదామని చెప్పి నేనొచ్చాను. దింపి ఇక్కడ తనని ఇంక నేను రేపు వెళ్ళిపోదాము అనుకుంటుండగా, ఆ రోజు రాత్రి నాకు ఇంక అప్పటికే కరోనా ఇది మనది అసలు ఈ కరోనా అంటే ఏంటో కూడా తెలీదు. అసలు అప్పటికి అంత ఇదిగా. అప్పుడు భూదేవిని చూశానండి. ఆ భూమి పైకి వెళ్లి చూసినప్పుడు భూమాత ఒక చోట నల్లగా, ఒక చోట తెల్లగా, ఒక చోట బ్రౌన్ కలర్‌లో ఇట్లా ఆహ్, ఒక ఎలా ఉందంటే ఒక రోగిష్టి మనిషి ఎలా ఉంటారో అట్లా ఉంది ఆ భూమి. ఏంటి ఇలా ఉంది, ఇలా ఉంది అనంటే పెద్ద చీర కట్టుకుని ముడితోటి ఆమె కొంగు ఇంత పెద్ద కొంగు పెట్టుకొని ఇలా ఏరి ఇలా పడేస్తోంది. కొంగులో వేసుకుంటాను. మిగతా ఏమో కాలు పెట్టి ఇలా తుడిపేస్తోంది. "అమ్మా ఏం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు" అన్నా. సరికాని వాళ్ళని తుడిచేస్తున్నాను. సరి అయిన వాళ్ళని రక్షించటానికి ఇందులో పెడుతున్నాను అంది. ఇక్కడ సరికానితనం అంటే ఏంటి? సరి అయినతనం అంటే ఏంటి అన్నా. జీవహింస మహాపాపము అన్నది సరి అయినది. జీవాన్ని చంపు తినేది సరికానిది. ఈ 2 ఒకటి. అదొకటే గాదు. మనుషుల్ని పీక్కు తినేవాళ్ళు కూడా వెడతారు. ఇదంతా ఓవరాల్‌గా నేను ఒకటి అనే నిర్ధారణ లేదు. వాళ్ళ సోలుని బట్టి వాళ్ళని ఓవరాల్‌గా వాళ్ళందరిని నేను పంపించే ఏర్పాటు నేను చేస్తున్నాను. ఇక్కడ నాకు కడుపులో కొద్దిగా బాధేసిందండి. తల్లి పోయి తండ్రుండి, తండ్రి పోయి తల్లుండి, తల్లిదండ్రి పోయి పిల్లలుండి, పిల్లలు పోయి ఏంటి అస్తవ్యస్తమైపోదా? నా నా కడుపు చెరువవుతుందంటే అదే తల్లి, తండ్రి బోయి, పిల్లలు బోయి, సముద్రంలో ఉండే చేపలన్నిటిని లాక్కొచ్చి తిని, మేకల్ని చంపేసి, పెంచి మరీ తిని, అడవిలో జంతువులను చంపేసి, అడవులు చెట్లను కొట్టేసినప్పుడు, నీ కడుపు కదల్లేదా అని అడిగింది. నిజమే. అప్పుడు నా కడుపు కదల్లా. జీవహింస మహాపాపం, మాంసం మానేయడమే అన్నా గాని, ఒక బిడ్డకేదన్నా వస్తే మన కడుపు కదిలిపోయినట్టు కదిలిందా? కదలలా. అప్పుడంది. నాకందరూ బిడ్డలే. కానీ నేను ఏది చేయాలో అది చెయ్యాలి. నా టైం అయిపోయింది. ఇక నేను భరించలేకపోతున్నాను అని. అంటే ఏంటి అనంటే కుప్పలు కుప్పలుగా పోతారిక. వెళ్ళిపోతారు. చూసేది. ఈ విషయము 2005కే పత్రిజీ చెప్పారు. ఒక ప్రోగ్రామ్ అయిపోగానే విజయవాడ నుంచి అందరూ బయటికెళ్తుంటే మళ్ళీ లోపలికి పిలిచి ఇక ఆయన అన్నారు. ఇక డిక్లేర్ అయిపోయింది. గెలాక్టిక్ ఫెడరేషన్‌లో డిక్లేర్ అయిపోయింది. మీకంటే తర్వాత పుట్టిన వాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళు మీ కళ్ళ ముందే మాడి చనిపోతుంటే గుండె దిటవు చేసుకొని చూస్తానికి సిద్ధపడండి అని. కళ్ళలో నీళ్ళొచ్చినియి. ఏం జరుగుతుందో, ఏంటో, ఏం జేయాలి? ఏమి జరిగినా మనం చేసేది ఏమీ లేదు. ఏమీ చేయలేం. కానీ మనం చేసేదేంటంటే, మనం పిరమిడ్ మాస్టర్‌లం గాబట్టి, ధ్యానం చెప్పడానికొచ్చాం గాబట్టి, ధ్యాన ప్రచారం ఒకటే చేయాలి గానీ, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది చూడకూడదు అని నేను నిర్ధారించేసుకున్నాను. అవి చూస్తే మన మైండ్ సెట్ అటే ఎళ్ళిపోతుంది. అనవసరంగా. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎక్కడికెళ్ళి ఎవ్వరికీ ఏమీ చేయలేము మనం. నోటి మాటలు, కంటి చూపులు, వాగుడు తప్ప. దాని బదులు సజ్జన సాంగత్యము 10 మందికి జూమ్‌లో ధ్యానం చెప్దామా, ఇంకా ఏం చేద్దామా అన్నది ఈ ప్రయత్నంలో మనం ఉంటే, ఈ ప్రయత్నంలో ఉంటే అంత భూమి రక్షింపబడుతుంది. ఇక దీనితోటే ఉన్నాననమాట. అని ఏంటి భూమాత ఇలా చెప్పింది అని మా అక్క నేను డిస్కస్ చేసుకుంటున్నాం. వెంటనే పత్రి గారి దగ్గర నుంచి ఫోనొచ్చింది. నవకాంత్ ఫోన్ చేసి సార్ మాట్లాడతారండి. ఏం మేడం అన్నారు. అంటే సార్ మా అక్కని దింపడానికొచ్చాను. నేను రేపు వెళ్ళిపోతున్నాను సార్ అన్నా. ఎక్కడికి వెళ్ళేది అన్నారు. విజయవాడ సార్ అన్నాను. అంటే లాక్‌డౌన్ మీకు 1 ఇయర్ దాకా ఓంకారంలోనే లాక్‌డౌన్ అన్నారు. ఆ లాక్‌డౌన్ గాదు. ఇదేంటి ఓ సంవత్సరం ఉండి ఎట్లాగో వెళ్ళాను. మళ్ళీ నన్ను ఇంకో 1 ఇయర్ ఉండమంటున్నారు. మరి ఫ్యామిలీ ఒకటుంది గదా! కొడుకు, కూతురు, మరి అల్లుడు, కోడలు, మనవళ్ళు అంతా మరి నా ఇదిలో ఉండి చేసేయి కూడా ఉన్నాయి. ఇక అన్నీ వదిలేసా. వచ్చి ఉండమన్నారని ఆ 1 ఇయరు ఇక్కడే ఉన్నాను. 1 ఇయర్ అయిపోయింది. డిసెంబర్‌కి అయిపోయింది. డిసెంబర్‌కి ఎళ్ళిపోమంటారేమో అని చెప్పి అనుకున్నాము. డిసెంబర్‌కి ఇక్కడికొచ్చారు.
యజ్ఞం ముందు వచ్చారు. వచ్చి అంటే యజ్ఞానికి రమ్మని పిలిచారు. నేను 15 సంవత్సరాల నుంచి బయటికి రావట్లేదండి. పూర్తిగా 3 నెలలు నిరాహారంలో ఉంటా. 6 నెలలు మౌనంలో ఉంటా. అసలెవరితో మాట్లాడను. గదిలోనే ఉంటాను. ఎవరు ఇంటికి రావటానికి వీల్లేదు. నేను బయటికెళ్ళటానికి వీల్లేదు. అలా గడుపుకుంటూ వస్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడైనా ఎప్పుడైనా మౌనంలో ఉంటే మళ్ళీ ఎవరికి బయటికి ఎవరొచ్చినా ఎవరి ముందు నేను కనపడను. నేను వెళ్ళను. ఇక్కడ ఉన్న వాళ్ళతోని. అది కూడా రావాలేమో అనిపిస్తే. మళ్ళీ నా నియమం పెట్టారంటే నేనే ఉంటాను. నన్ను ముట్టుకోకూడదు ఎవరు. ఎందుకు ముట్టుకోకూడదు? ఆ! ఏమిటి ఈవిడ గొప్ప అనుకున్నా. గొప్ప కాదండి. దాంట్లో దాంట్లో ఏముంది అని ఆలోచించేవాడు జ్ఞాని. అసలు నమస్తే పెట్టేవాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి ముట్టుకోవడం నేర్పి అందరిని ఒక చోట చేర్చి నేర్పింది పత్రిజీ. ఇప్పుడు ఎందుకు ముట్టుకోవద్దన్నారు? అంటే నేను ఎప్పుడూ అంతర్ప్రయాణంలో ఉంటా. అంతర్లోకాలలో శోధనలో ఉంటా. బయట పదార్థాలు, జడ పదార్థాల్లో ఉండను. నా లోపల చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి నా 6 బాడీలు. అవి ఏమాత్రం ఇతరులు మా అక్కను కూడా నేను ముట్టుకోను. ముట్టుకున్నారో ఆ తీగలన్నీ తెగిపోతాయి. ఆ వైబ్రేషన్‌కి తీగలన్నీ తెగిపోతాయన్నమాట. నా ప్రయాణం డిస్టర్బ్ అవుతుంది. అలా వివరం అడగకుండా వాళ్ళ ఆలోచనతో ఈమె గొప్పేంటి? ఎందుకు ముట్టుకోకూడదు? మేము తక్కువ, మేము ఎక్కువ. అజ్ఞానం కదా! అసలు ముందు విషయం తెలుసుకోవడం జ్ఞాని లక్షణం. ఎన్నో ఉన్నాయి. ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో. ఆ! అంత అద్భుతమైన చరిత్ర ఉంది మనలో. ఈ భూమికి ఎంత చరిత్ర ఉందో, ఎన్ని లోకాలు ఉన్నాయో, ఎన్ని విశ్వరహస్యాలు ఉన్నాయో, ఎవరం మనం అసలు ఒక్కొక్క లోకం నుంచి ఎన్నుకోబడి తీసుకొచ్చిన వాళ్ళు పిరమిడ్ మాస్టర్. ఒక ప్రేమయ్య గారు ఉన్నారు అంటే, ఒక జయశ్రీ మేడం ఉన్నారంటే, మేమున్నామంటే ఎవరైనా సరే ఒక ధ్యానం చెప్తున్న వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ వీళ్ళు. వీళ్ళంతా ఒక లోకంలో నిష్ణాతులైన వాళ్ళని ఎన్నుకుని ఒక్కళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు ఫ్యామిలీని తెచ్చుకున్నారు. ఇలా 150, 1,50,000 లోకాలు తిరిగి ఆయన నిష్ణాతులను భూమి మీదకి తీసుకొచ్చారంటే ఎంత చెప్పండి. భూమి మీద మనం సామాన్యమైన జీవితాన్ని జీవించటానికి రాలేదు. అసామాన్యమైన పని, ఎవ్వరూ చేయలేని పని, యుగాల నుంచి ఎవ్వరూ చేయలేని పని మనం చేయడానికి వచ్చాం. ఆ శాంతం భూమండలాన్ని మార్చడానికి మనం వచ్చాం. ఇది. ఇది జరిగిందండి. దీని తర్వాత గెలాక్టిక్ ఫెడరేషన్‌లో భూమి ఏం చెప్పింది అంటే, కోర్ట్ ఉంటుందక్కడ. ఆ కోర్ట్‌లో నుంచుని ఉంది. పిటిషన్ పెట్టింది. ఇంక ఈ భూమండలాన్ని ఎప్పుడు ముంచేస్తుంది. కానీ ఈసారి అంచెలంచెలుగా చేసుకొస్తాంది. ఎందుకనంటే, ఈ అంచెలంచెలుగా చేసుకొచ్చే లోపల మనం ఎంత వేగవంతంగా మన పని పూర్తి చేస్తే ఒక్కొక్కళ్ళు కొన్ని కోట్ల మందిని, లక్షల మందిని చేయగలుగుతాం. ఇది మనకి జరగబోయే మార్పు ఇప్పుడుండే పరిస్థితిలో అర్థం గాదు. ఆ గొప్ప మార్పుని నేను చూడగలిగాను. కాబట్టే చెప్తున్నాం. అది జరిగేదే మనం చూస్తాం. గొల్లల మామిడాడ వెళ్ళమన్నారు. అర్జెంట్‌గా గొల్లల మామిడాడ వెళ్ళమంటే షరీన్ మేడం నేను వెళ్ళాం. వెళితే అక్కడ ఎంత అద్భుతమైన పిరమిడ్డు మరి రామాలయం ఎంత ఆనందంగా ఉందో. కళ్ళు మూసి కూర్చుంటే ఎక్కడి వాళ్ళు అక్కడ పడిపోతున్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడ పైన తాటి చెట్లు మొలలు కనపడుతున్నాయి. అంటే మొత్తం నీళ్ళతో నిండిపోయింది. ఇదేంటి హాయిగా ఉంది. ఇంత బుద్ధుడు ఇంది ఉంటే ఇయన్నీ కనపడుతున్నాయని లేచి అటు ఇటు తిరిగి మంచినీళ్ళు తాగి మళ్ళీ కూర్చున్నా. మళ్ళీ కూర్చున్నా అంతే. ఆ మండపేట అవన్నీ కూడా ఇల్లు కడుతున్నారు, ఇలా పడిపోయి చచ్చిపోతున్నారు. రోడ్డెమ్మట నడుస్తూ వెళుతున్నారు, ఇలా పడిపోయి చచ్చిపోతున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఇలా పడిపోతున్నారు. నాకు నచ్చల. ఏంటి సార్ ఇట్లా కనపడుతోందని. మీరేం చేస్తారు మేడం? రేపు జరగబోయేది మీరు చూసారు అంతే. అంటే ఇలా జరుగుతుందా అనుకున్నాను, పక్కన పెట్టేసాము. ఇప్పుడు జరిగేదది. ప్రతి పిరమిడ్ మాస్టరు ఒక్కొక్క చోట పెట్టారు. ఒక్కొక్క ఊర్లో పిరమిడ్ కట్టారు. ఎందుకు? ఇవన్నీ రక్షణార్థం. భూమికి ఎనర్జీ ఇవ్వడం కోసం. భూమికి ఎంత ఎనర్జీ ఇస్తే మనం రక్షింపబడతాం. మనం భూమిని సంగతి మర్చిపోయి మన ఇష్టం వచ్చేట్టు మనం ఏ డాక్టర్లు, ఏ యాక్టర్ నువ్వు ఎంత కోట్లున్నా కూడా మనం ఏమీ చేయలేం. భూమికి ఎనర్జీ ఇవ్వటం కోసం. పర్టిక్యులర్‌గా నా పర్పస్ ఏంటంటే భూమికి జీవశక్తి ఇవ్వడం కోసమే నా పర్పస్. ఇంకొకటి నాకు తెలీదు. ఎక్కడికి నేను బయట పెద్దగా తిరిగిన దాన్ని కూడా కాదు. అది. ఆ జీవశక్తి ఏంటి? భూమికి మనమిచ్చేది ఏంటి? అంటే అది చాలా పెద్ద స్పిరిచువల్ సైన్స్ ఎంతో ఉంది. ఆవిడెళ్లి అక్కడ కూర్చుంది.
గెలాక్టిక్ ఫెడరేషన్‌లో. కూర్చొని నా భూమిని నేను శుభ్రం చేసుకోవాలి. నేను చావు బతుకుల మధ్యకొచ్చాను. అంటే మరి ఆయన టైం అడిగారు గదా! పత్రి గారు. 30 సంవత్సరాలు టైం అడిగారు. మరి అది దాని లోపల మరి అంతా చేస్తా అన్నారంటే ఎప్పటినుంచో ఆయన చేస్తూనే ఉన్నారు. ఆయన చేసింది చూసే నేను చాలా ఊరట పొంది ఆహ్, అవుతున్నాను. కానీ ప్రపంచం అంతా అతలాకుతలంగా ఉంది. నా కాలు ఒక పక్క బోయి, చెయ్యి ఒక పక్క బోయి, తల ఒక పక్క బోయి, మనం అవిటి వాళ్ళమైపోతే ఎలా ఉందో భూమి ఆ పరిస్థితిలో ఉంది. ఇంకా నేను వీళ్ళందరూ ఏ రోజు కూడా మాంసాహారం మానటలేదు. ఈ రోజు కూడా ధన వ్యామోహం తగ్గటం లేదు. ఇవన్నీ ఏది తగ్గలేదు. ఎప్పటిదాకా నేను ఈ బాధ ఎప్పటిదాకా పడను అప్పుడన్నారు పత్రి గారు. ఆ తల్లి గాబట్టి ఎంత బాధపడింది. ఇంకా ఆవిడని నేను బాధ పెట్టను. హ్మ్. సరే ఆవిడ పని ఆవిడని చేసుకోమనండి. నా పని నేను చేసుకుంటాను. నా పనికి అడ్డం లేదు. నా పని నేను చేసుకుంటాను అన్నారు. అక్కడి నుంచి పత్రి గారు ఏ రకంగా ఎంత వేగవంతం చేశారంటే ధ్యానము రోజుకు 3 ఊళ్ళు తిరిగి క్లాసులు చెప్పారు. అసలు ఎట్లా అయిపోతున్నారంటే ఆయన ఇలా రెక్కలు పట్టుకొని లేపి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆయన తిరగటం మానలేదు. ఆ రకంగా తిరిగి సంవత్సరం నుంచి జూమ్ క్లాసులు తిరిగి తర్వాత లాక్‌డౌన్ టైంలో మాత్రం ఇక పర్టిక్యులర్‌గా ఏమన్నా ఇంట్లో కూర్చున్నారేమో గానీ వాళ్ళు అక్కడి నుంచి తిరుగుతూనే ఉన్నారు. అలాగే జూమ్ కూడా మనం తిరిగిన దానికంటే కూడా జూముల ద్వారా మహా 1,00,000 రెట్లు పెరిగిపోయినాయన్నమాట. ఎక్కడ చూసినా ఎంత అద్భుతంగా ఉందో. మళ్ళీ నేను ఆకాశం పైకి వెళ్ళి నేను భూమంతా చూసినప్పుడు చిన్న చిన్న కాంతులు ఎక్కడ జూములున్నాయో, ఎక్కడ ధ్యానం చేస్తోందో, ఎవరు ధ్యానం కావాలంటున్నారో, ఈ పీఎంసీ ద్వారా ఎక్కడెక్కడికి కాంతి ఈ శాటిలైట్ ఆకాశంలో ఉండే కాంతిని ఏ ఏ పిరమిడ్‌లు ఎవరి దగ్గర టీవీలున్నాయో వాళ్ళు పెట్టుకున్నారో, అక్కడంతా కూడా కాంతులు క్యాండిల్స్ వెలిగినట్టు కనిపిస్తోంది భూమికి. అంటే మహత్తరమైన ఒక ఈ ఇలాంటి పరిణామం తర్వాత జరిగే మార్పు, ఒక మార్పుకి ఎప్పుడూ కూడా ఒక యుద్ధం వచ్చిందంటే తర్వాత శాంతి వస్తుంది. యుద్ధం లేకపోతే శాంతి లేదు. అలాగే ఇప్పుడు కూడా ఈ కరోనా అనేది ఆహ్, అది ఒక వ్యాధి కాదు. ఈ మనుషుల్ని భూమి మీద నుంచే వాళ్ళ ఆత్మలను పైకి పంపించటానికి ఏర్పడ్డ ఓ విధానం అన్నమాట. అందుకని పటిష్టత కొంతమంది అడిగారు. మరి పిరమిడ్ మాస్టర్‌లు కూడా కొంతమంది బాడీ వెయిట్ ఎక్సేసారు కదా! అని చెప్పి నన్ను. ఆ! అంటే పోయిన సంవత్సరం పిరమిడ్ మాస్టర్‌లు వెళ్ళిపోకుండా ఇప్పుడు ఎవరు మీలో ఇప్పుడు నేనే ఉన్నాను. నేను ఒక లోకం నుంచి వచ్చానండి. ఇదంతా చూసారు. నేను చేయాల్సిన పని అయిపోయింది. వెంటనే వాళ్ళేం జెప్పారు, "ఇక నువ్వు మన లోకానికొచ్చేసేయి." ఏ లో అంతే. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క లోకం నుంచి వచ్చారు. ఆ లోకం నుంచి పిలుపులొచ్చింది. ఆ పిలుపులొచ్చేదలకి పత్రి గారు కొంతమందికి సమాధానం జెప్పుకున్నారు. ఇంకా వాళ్ళ పని ఉంది. వాళ్ళ పని చెయ్యాలి. ఎక్స్‌ట్రా పని చెయ్యాలి. వాళ్ళు దానికి ప్రమోషన్ వాళ్ళకుంటుంది. వాళ్ళ ఆత్మలు ఒప్పుకున్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకేం పర్వాలేదు. మీ లోకాలకి పంపను. అలా పోయిన సంవత్సరం శాస్త్రి గారికి, వీళ్ళకి అందరికి ఫోన్‌లు చేసి మెడిటేషన్‌లో కూర్చోబెట్టి అంటే నాకో లిస్టొచ్చింది. వెళ్ళిపోయే సోల్ నిర్ణయంతో వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు వాళ్ళందరికి చెప్పి, "సార్ ఇంకా మీ పని కాలేదు. మేడం ఇంకా మీ పని కాలేదు. మీ లోకవాసులకి మీరు ధ్యానంలో కూర్చొని నేనిప్పుడు రాను. నా పనైనాకొస్తానని చెప్పుకోండి." అని. అట్లా అట్టిపెట్టిన వాళ్ళు కొంతమంది మళ్ళీ ఆ పని అయిపోగానే ఇక్కడ మన దృష్టిలో ఏంటంటే ఇంకా బోలెడు పని కనపడుతుంది. కానీ ఏం తెచ్చుకున్నారో అదే చేయాలి. అంత మట్టుకే మనకి లెక్కుంది. అది. ఆ కౌంట్ ప్రకారం వాళ్ళందరూ బాడీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మంచి బాడీలేసుకొని వస్తారు. అది. అంతేగాని ఇక్కడ మరణం లేదు అనే దానికి ఆ విషయం గురించి చెప్పారు. ఓకే మేడం. హ్మ్. భూమాత, భూమాత ఇచ్చిన సందేశం. హ్మ్. ఇది కూడా నాకు అన్నపూర్ణ, కాశీ అన్నపూర్ణ. శ్రీశైలం, భ్రమరాంబ, మల్లికార్జునులు. తమిళనాడు మొత్తం శక్తి స్వరూపాలు. ఎక్కడ చూసినా మీరు ఢిల్లీ ఎళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి మొత్తం అంతా కూడా మనకి పార్వతీ, పరమేశ్వరులే ఎక్కువగా. రకరకాల పేర్ల మీద. శివుడు ధ్యానం చేసినవాడు. ఈశ్వరుడు మూడో కన్ను తెరుచుకున్నవాడు. పరమేశ్వరుడు పరలోకాలున్నాయి, ఇహలోకాలున్నాయి అని ఇక్కడ జీవిస్తూ పరలోకాల గురించి తెలుసుకున్నవాడు పరమేశ్వరుడు. శివుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, విశ్వేశ్వరుడు.
కాశీ విశ్వేశ్వరుడు, విశ్వమంతా ఒకటే. ఎక్కడని ఎవరెవరు ఏలియన్స్ కాదు, వేరే వేరే లోకవాసులు కాదు, ఏదైనా సరే రకరకాల భిన్న రూపాల్లో ఉన్నారు కానీ విశ్వమంతా ఒక్కటే అని తెలుసుకుని ఆ, ఇక్కడికి వచ్చాము వెళ్ళిపోతాము అన్న దీనికోసం కాశీలో విశ్వేశ్వరుడు, అక్కడ అన్నపూర్ణ, అన్నపూర్ణగా శక్తి అన్నమాట. తర్వాత అఖిలాండేశ్వరుడు అంటే అఖిలము, మొత్తము అఖిలాండము అంటే అండములో నుంచి పిండము, పిండము బ్రహ్మాండం అవటము. అలా మన గర్భంలో చూడండి ఇంత గుడ్డు ఉంటుంది, నెల సరిపోతుంది. ఆ అండం పిండం అయింది, ఆ పిండం 9 నెలలు బిడ్డ అయింది, ఆ బిడ్డ ఎంత బ్రహ్మాండం అయ్యాం. ఇది కూడా అక్కడ కూడా ఇది ఇలాగే ఉంటుంది. అలా కాశీ అన్నపూర్ణ అంటే అమ్మ అన్నపూర్ణ అంత భిక్షం పెట్టు అంటే అన్నపూర్ణ అన్నం పెడుతుంది అనుకున్నారు చాలా మంది. అన్నీ మార్చిపడుతున్నాయి అన్నమాట మన మన జ్ఞానానికి తగ్గట్టు. అన్నపూర్ణ అన్నం ఎవరైనా పెడతారండి. ఇష్టం ఉన్నా పెడతారు, ఇష్టం లేకపోయినా పెడతారు. డబ్బులు ఇస్తే హోటల్లో అయినా దొరుకుతుంది భోజనం. కానీ అన్నపూర్ణ అంటే అది కాదండి. ముందు కాశీ విశ్వేశ్వరులకు నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ కాశీ అంటే సమస్తము, మొత్తం, ఇంకంతా విశ్వము అన్ని అన్ని కలిపి మొత్తం. ఆ మొత్తాన్ని కాశీ అన్నారు. నీలో ఉన్న శాంతిని, కరుణని, సమస్తాన్ని తీసుకుని వెళ్ళి అగ్నిలో కలిపేయి. ఇది కాశీ అంటే. కాశీ అంటే ఏంటి, అక్కడ పోయి వెనక కాశీకి వెళ్ళాలి అంటే ఇంకా వాళ్ళ అస్థికలు కూడా యువతలకు వచ్చేవి కావు. వెళ్ళి అక్కడ చచ్చిపోయేవాళ్ళు అక్కడ దహనం చేసేసేవాళ్ళు. వెళ్ళేవాళ్ళు పూర్తిగా కాశీకి వెళ్ళేవాళ్ళు. కాలినడకన బండ్ల మీద వెళ్ళాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో కాశీ అంటే. అంత మహత్తరమైనది ఉంది. మహారాజులు ఈ దేశంలో ఉండే ఎంతమంది మహారాజులు ఉన్నారు అంతమంది మహారాజులు వాళ్ళ పేరు మీద ఆ కాశీ బారూత కట్టించారనమాట. సత్రాలు లాంటివన్నీ కట్టించారు. అక్కడికి మెయిన్ హరిశ్చంద్ర ఘాట్ అంటే కాశీ అంటే అక్కడ దేహాన్ని ఖననం చేయటం, ఇదే భస్మం చేయటం. అదే మొత్తం సమస్తాన్ని, మన కాంతిని, మన జ్ఞానాన్ని, మన శరీరాన్ని అన్నిటినీ కూడా కలిపేసేది అనమాట. అన్నీ కలిపేసాం. చనిపోయిన తర్వాత దహనం అయిపోయినాక అన్నీ కలిసిపోతాయి కదా. కానీ ఒక్కటి మాత్రం కలపరు, అదేంటంటే మాంగళ్యం. ఇక్కడ హిందూ సాంప్రదాయంలో మాంగళ్యం అంటే చాలా విలువైంది, ఒక పవిత్రమైనది అనేది మన అభిప్రాయం. పెళ్ళి అయితే ఇక్కడ మాంగళ్యం అంటే ఏమిటి? భర్త ముళ్ళేశాడు నిజమే. మాంగళ్యం అంటే అసలు ఏమిటి? ఈ మాంగళ్యం అనేది ఇద్దరి మనుషులను కట్టి పడవేసి ఒకే చావట్లో ఉంచడం, ఒకే ఇంట్లో ఉంచడం. ఇద్దరు మనుషులు మాంగళ్యం కట్టినాకేగా మరి నా భర్త నా భార్య అనుకునేది. అప్పుడు దాకా కూడా మాంగళ్యం కట్టకపోతే అప్పుడు పీట మీద పెళ్ళి ఆగిపోయినా మొగుడు కాదు, పెళ్ళం కాదు. చూడండి చిత్రం. ఒక తాడు పసుపు రాసేసి మెళ్ళో కట్టేదలికి ఇక ఇద్దరు కలిపి ఒక చోట ఉండే భావం మనలో వచ్చేసేస్తుంది. తాడి పడటమే నా భర్త, తాళి కట్టడమే నా భార్య. ఇది ఇలా వస్తుంది. ఆ మాంగళ్యాన్ని మాత్రం చితిలో కలపలేదు. ఎందుకని? అసలు ఇక్కడ మాంగళ్యం అంటే ఏంటి? ఎలా ఎలా ఉన్నది ఇలా తిరగబడిపోయింది. నీతో నువ్వు ఉండడం అంటే మనతో మనం కలిసి ఉండటం, శ్వాసతో కలిసి ఉండటం. ఒకప్పుడు మనలో ఉండే 12 పోగులు 12 లోకాలకి కనెక్షన్. ఇప్పుడు అమెరికా ఫోన్ చేయాలి, ఆస్ట్రేలియా ఫోన్ చేయాలంటే టకా నొక్కి ఎలా మాట్లాడుతున్నామో ఆ లోకం వాసులతోటి అలా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు అన్ని పోయి 2 ఉన్నాయి. ఈ 2 ఉన్నవన్నీ కూడా ఈ సంవత్సరంలో మొత్తం 12 పోగులు యాడ్ అయిపోయాయి అందరికి. ఈ సంవత్సరంలో పర్టికులర్గా అందరికీ యాడ్ అయిపోయాయి. అయితే ఇక్కడ నీతో నువ్వు ఉండడం మర్చిపోయాం. పెళ్లి చేస్తున్నాం, గౌరీ పూజ చేస్తున్నాం, భర్త అనుకుంటున్నాం, భార్య అంటున్నాం. కానీ మనతో మనం ఉన్నామా? లేము. ధ్యానం ఉందా? లేదు. మరి మనకి జ్ఞానం ఉందా? లేదు. నీతో నువ్వు ఉండడం మరచిపోయి ఇంకొకరితో ముడిపడిపోయావు. మొట్టమొదటి కావాల్సింది ఏంటి? నాతో నేను ఉండాలి, నాతో నేను ఉండి తర్వాత పెళ్లి చేసుకోవాలి. కానీ అది లేకుండా నేనంటే ఏంటో తెలుసుకోకుండా ఇంకొకరితో ముడిపడిపోయావు.
అయితే ఇది సాంఘిక దురాచారం కాదు. పెళ్లి అనేది దురాచారం కాదు, పద్ధతే. కానీ తన్ను తాను మరిచిపోయి ఇంకొకరితో కలిసి ఉంటున్నావు. నేనెవరిని, నేను ఆత్మస్వరూపాన్ని, ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఏం చేయాలి, నాతో నేను ఉండాలనేది మరిచిపోయి భర్తతో భార్య, భార్య భర్తతో కలిసిపోయి ఉంటుంది. నీతో నువ్వు కలిసి ఉండటం పోయి ఇంకొకరితో కలిసి ఉన్నావు. ఆ? ధ్యానం లేదు, జ్ఞానం లేదు. నిన్ను నువ్వు తెలుసుకుని, నువ్వెందుకు భూమి మీదకు వచ్చావో తెలుసుకుని, ఈ మూడు తెలుసుకుని నీ సహచరుడు అంటే నీ భర్త, నీతో పాటు వచ్చిన వాడితో కలిసి ఉన్నప్పుడు అప్పుడు మీ ధ్యేయం నెరవేరుతుంది. అప్పుడు మాంగళ్యం అంటే విలువేంటో తెలుస్తుంది, సంపూర్ణమవుతుంది. సంపూర్ణ రామాయణం లాగా నిన్ను నువ్వు తెలుసుకుని, జ్ఞానం తెలుసుకుని, ఎప్పుడైతే పెళ్లి చేసుకుని నీ భర్తతో నువ్వు కాపురం చేస్తావో, భర్త భార్యతో కాపురం చేస్తారో అప్పుడు సంపూర్ణ అవుతుంది. అలా కాకుండా మామూలుగా జీవించినప్పుడు అసంపూర్ణం అవుతుంది. జీవితం అయితే ఉంది కానీ అది ఫుల్ఫిల్ అవ్వలేదు. ఎందుకంటే నీ ఎదుగుదలకి అడ్డం పడతారు. ఒక స్త్రీ ఎదుగుదలకి పురుషుడు అడ్డం పడతాడు. ఒక పురుషుడు ఎంతో మంది ఆడవాళ్ళం బాధపడుతున్నాం అని చెప్పుకుంటున్నాం కానీ మగవాళ్ళు బాధపడి పాపం బయటికి చెప్పుకోలేక బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. భార్యలతో వాళ్ళు భార్యలు అడ్డుపడతారు, ఇక్కడ భర్తలు అడ్డుపడతారు, బిడ్డలు అడ్డుపడతారు, ఎదుగుదల లేదు ఇక. అలా నీ ఎదుగుదలకు అడ్డం పడతారు. ఎంతమంది స్త్రీలు క్షోభ అనుభవిస్తున్నారో మీరు గుర్తించలేరు. గుర్తించలేరంటే అంతమంది ఉన్నారనమాట. అప్పుడు జన్మ ఏమవుతుంది, నిరర్ధకం అయిపోతుంది, పాసము వెళ్ళిపోతున్నాం, పునరపి మరణం, పునరపి జననం. అది స్వేచ్ఛ అనేది ఆత్మకి. ఆత్మ తను తాను తెలుసుకుంటానికి స్వేచ్ఛ అనేది ఆత్మకి ఇవ్వాలి, అంతేగాని శరీరాన్ని కట్టి పడవేయడం కాదు. మాంగే కట్టిపడేసి నువ్వు ఇలాగే ఉండాలని నిబంధనలు పెట్టి చేస్తే, శరీరాన్ని కట్టుబడేస్తే ధ్యానం వాళ్ళు వద్దు అన్న నిద్రపోతూనే శ్వాస మీద ధ్యాస, మంచం మీద మనం పడుకునే ముందు పెట్టుకున్నా మనల్ని ఎవడూ కాదండి. శ్వాస మీద ధ్యాస పెడతానికి దీనికి శరీరానికి సంబంధమే ఉంది. శరీరాన్ని కట్టుబడేస్తే ధ్యానం చేయరా? వెళ్ళొద్దంటే ధ్యానం చేయరా? 24 గంటలు పట్టుకుంటారా? మరి స్వేచ్ఛ అనేది ఆత్మకి అని పురుషుడు తెలుసుకోవాలి, స్త్రీ తెలుసుకోవాలి. మనిషి శరీరాన్ని కట్టి పడివేయడం కాదు. ఇలాంటి వారంతా ఎవరైతే నిర్బంధ పడుతున్నారో, ఎవరైతే ధ్యానానికి అడ్డం పడుతున్నారో, ఇది సరికాదు అంటున్నారో, ఇలాంటి వారంతా కాశీలో నిమజ్జనం అయిపోవలసినదే. చివరికి ఈ కట్టెలో కలిసిపోవలసిందే. ఆ జ్ఞానాన్ని అందించడానికే కాశీ అన్నపూర్ణ నయ్యాను అందావిడ. నాకే తెలియలేదు, ఆవిడ వచ్చి చెప్పేదాకా నాకు తెలియలేదు. కాశీ అన్నపూర్ణ అంటే గరిటె ఒకటి, గిన్నె ఒకటి ఉంటుంది, ఆవిడ అన్నం పెడుతుంది అనుకున్నాం కానీ జ్ఞానం పెడుతుంది. ఎందుకు కాశీలో తగలబడుతున్నావు, సమస్తాన్ని తగలబెడుతున్నావు? నీకు ధ్యానం లేదు, జ్ఞానం లేదు. జ్ఞానంతో నువ్వు పెళ్లి చేసుకో, గర్భాధానం ఇయ్యి, యోగులకు స్థానం ఇవ్వు నీ కడుపు. ఇది ఆవిడ చెప్పింది. మేకల గుంపు, గొర్రెల గుంపు, కోళ్ళ గుంపు కాదు, మనుష్యుల గుంపు, జ్ఞానుల గుంపు, జ్ఞానుల గుంపు కావాలి అని. తర్వాత చెప్పి 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 ఎన్ని యుగాల నుంచి భూమి మీద ఎంత మంది క్రీస్తు పుట్టాడా, కృష్ణుడు పుట్టాడా, ఇది చెప్పలేం. ఈ భూమిని సముద్రాలతో, ఎన్ని యుగాల నుంచి భూమిని సముద్రాలతో ముంచి ముంచి విసిగిపోయిన ఈ భూమాత కరోనా అన్న సునామీతో జనాలని కాశీలను చేసేస్తోంది. బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. ఎవరు విన్నారట? విన్నామా? ఎన్నో చూసాం, బ్రహ్మంగారు ఇలా చెప్పారు అలా చెప్పారని కథలు చెప్పుకుంటున్నామే కానీ బ్రహ్మంగారు అలా చెప్పారు కాబట్టి ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, మనం ఎలా ఉండాలి అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. ఉంటే ఇవాళ ఎలా ఎందుకు ఉంటుంది? కానీ ఈ రోజు పత్రిజీ ధ్యానం చేయాలి, ధ్యానంతో ఇవన్నీ జరుగుతాయని చెప్తే లక్షల కోట్లు అయ్యారు.
ప్రపంచం మొత్తం పోయేవాడు పోగా ఉండేవాళ్ళు మొత్తం జీవహింస మహాపాపం అని తెలుసుకొని 5th డైమెన్షన్లోకి వెళ్ళి భూమిని అద్భుతమైన స్థితికి వెళ్ళేదాకా ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళం. అలా ఉండాలి సంకల్పం. ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, మన పని మనం చేసుకుందాం. ఇకపోతే జన జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. ఎలా అయిపోయింది ఇప్పుడు తెలుసు మనకి. జనజీవనం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. అయినా అస్తవ్యస్తం అయిపోయి మన కళ్ళ ముందు కరోనాతో చచ్చిపోయి అన్ని దిక్కు లేకుండా అయిపోయి నానా బాధలు పడుతున్నా ధనవ్యామోహం ఎక్కడ తగ్గిందండి? షెల్టర్లు వేసి చీరలు అమ్ముతున్నారా? అవసరమా? ఇప్పుడు పెళ్ళిళ్ళు అవసరమా? ఇప్పుడు బిడ్డలు అవసరమా? ఈ కరోనా టైంలో పెళ్లి చేసుకున్నావు, మొగుడు పోయి పెళ్ళాం పోతే ఏమైపోతావు? 2 ఏళ్ళు ఆగలేరా? బిడ్డలు చెప్తున్నా సరే ఎంతమంది పసిబిడ్డలు పోతున్నారో తెలుసా? బయటకు వస్తుందా? దేశంలో ఎంతమంది పోయారు? ఈ రోజు కూడా 100కి 25% మాత్రమే. పైకెళ్ళి చూడండి, భూమి మీద కౌంట్ తెలుస్తుంది, ఆ సోర్స్ కౌంట్ తెలుస్తుంది. ఇలాంటి సమయంలో పెళ్ళిళ్ళు బిడ్డలు కంటం చాలా తప్పండి. కానీ మీ ఇంటికి వచ్చిన వారు మిమ్మల్ని రక్షించలేరు. మీ పక్కవాడు కానీ, మొగుడు పెళ్ళాన్ని కానీ, పెళ్ళాం మొగుడు కానీ, పక్కన వాళ్ళు ఎవ్వరు రక్షించలేరు. మీరు వారిని రక్షించలేరు. కానీ నీ ఇంటికి వచ్చిన ధ్యానం, జ్ఞానం నీ ఆత్మని, ఆలోచనని పటిష్టం చేస్తుంది. నీ ఇంటికి ధ్యానం వచ్చింది, ఏ కరోనా ఏం చేస్తుంది? నీ ఇంటికి జ్ఞానం నడిచొస్తోంది. మరి నన్ను ఎవరేం చేస్తారు? నా ధర్మంలో నేనున్నానన్న బలం మిమ్మల్ని పటిష్టం చేస్తుంది, మీ శరీరాన్ని పటిష్టం. మీకేం కావాలంటే అది జరిగే శక్తి ధ్యానంలో ఉంది. మరిచిపోయిన మన శక్తిని తిరిగి బయటకు తీసుకువస్తుంది. ఇవన్నీ అంతకు మునుపు ఉన్నాయా? ఇవన్నీ ఎలా చేయగలిగాను? మీరు ఎలా చేయగలుగుతున్నారు? ఎంతమంది పిరమిడ్ మాస్టర్లు ఎంత గొప్ప గొప్ప కార్యక్రమం ఎలా చేయగలుగుతున్నారు? వాళ్ళ లోపల ఉండే శక్తితోటి. అయితే మన శక్తిని, ఈ మరిచిపోయిన మన శక్తిని తిరిగి బయటకు తీసుకువస్తుంది. ఈ జ్ఞానం అప్పుడు కదా తనను తాను తెలుసుకోవాల్సింది. తనను తాను తెలుసుకోవాలంటే ఈ శక్తి బయటకు వచ్చి ఈ జ్ఞానం తీసుకుంటే కానీ అప్పుడు ఓహో నేను ఇది అని చెప్పి తెలుసుకుంటాం. అప్పుడు దాకా తెలుసుకోరు. మన దృష్టి ధ్యానం మీద, ఇతరులకు ధ్యానం చెప్పడం మీద, సగం సంసారం మీద, నిన్ను నీవు నిలబెట్టుకోవడం మీద, ముఖ్యంగా ధ్యానం శరణం గచ్చామి. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పంచుతారో వారందరూ మరణం ఆత్మకి లేదు అని భావిస్తారో వారే పిరమిడ్ మాస్టర్స్, కాశీ అన్నపూర్ణలు అవుతారు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కాశీ అన్నపూర్ణలే. మరి కాశీ అన్నపూర్ణ ఒకటే కదా చచ్చిపోతాం మరణం లేదని చెప్పేది. మరి మనం అంతా చెప్పేది అదే కొటేషన్. మనది భాగ్యనగరం. భాగ్యనగరం కదా, హైదరాబాద్ అంటే భాగ్యనగరం కదా. పత్రి గారు మనకు దొరకడం, ఈ ధ్యానాన్ని అందించడం, అహర్నిశలు జనం కోసం తపన పడటం, మనకి ఈ నగరం మహాభాగ్యనగరం అయ్యింది. ఒట్టి భాగ్యనగరం మహాభాగ్యనగరం అయింది ఆయన రాకతో. మరి మీ దృష్టి మీ మీద పెట్టుకోండి. మీ దృష్టి ప్రపంచంలో జరిగేవి చూడొద్దు దయచేసి. యూట్యూబ్లో వాడు పోయారు వీడు పోయారు చూడొద్దు. వీడు ఈ మాస్టర్ ఏం చెప్పాడు, ఆ మాస్టర్ ఏం చెప్పాడు, ఈ జూమ్లో ఏమున్నాయి, ఇంకా ఎక్కడన్నా కొత్తగా చెప్పాలా, దీని మీద మనం పెట్టుకోవాలి. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. మీ సమయాన్ని మీకోసం, మీ బిడ్డల కోసం వాడండి. కుటుంబం ఉంది ఇక్కడ, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరం ఉంది, మరి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇటు మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఇది చేయాలి. ఈ ధ్యానం ద్వారా పైనుండే హాస్టల్ మాస్టర్స్ ఏంటి, పత్రి గారు ఏంటి, వీళ్ళందరూ మనోనిశ్చయ సిద్ధిరస్తు అన్నారు. తదాస్తు అని మీరు ఏదైతే మనస్సులో నిశ్చయించుకుంటారో ఆ సిద్ధి మీకు వచ్చేస్తుంది. అది కోడి కూయగానే నిద్ర లేవడం అలవాటు మనకి, అది ఒకప్పుడు. మరి ఇప్పుడు అవసరాన్ని బట్టి అలారం పెట్టుకుంటున్నాం. కోళ్ళు అనేది లేదు, అలారం పెట్టుకొని లెగుస్తున్నాం.
మానవుడి కంటికి కునికే లేని రోజులు వచ్చాయి. ఎవడు హ్యాపీగా నిద్రపోతున్నాడు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కారణం మన చేజేతులారా చేసుకున్నదే. మనకు మనమే శిక్ష విధించుకున్నాం. కానీ ఇప్పటికి కూడా వారు ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నారు. నువ్వు మాంసాన్ని జంతుజాలాన్ని చంపుతున్నావు ఇది అంటే నమ్మటం లేదు. ఇప్పటికి కూడా నమ్మటం లేదు. మనస్సు ఎప్పుడు ఊహల్లో తేలుతుంది. కానీ మనిషి గాల్లో తేలలేడుగా. అబ్బో! మన మనసు బ్రహ్మాండమైన ఊహల్లో తేలుతుంది. కానీ మనిషి గాల్లో తేలడు. భూమి మీదే నిల్చోవాలి. ఈ భూమి మనకు స్థావరం ఇచ్చింది. కానీ మనమేం చేశాం? దాన్ని సర్వనాశనం చేసేసాం ఈ భూమిని. ఏది పడితే అది తిన్నాం. జంతువులను ఒక్కడే తినడం కాదు. పాపం అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని పీక్కు తినడం కూడా పాపమే. ఆ! అనేక రకాలుగా పీక్కు తింటున్నారు. రకరకాల మనుష్యులు. ఎంతమందిని ఏ రకంగా మారుస్తాం? చెప్పండి. ఈ ప్రపంచం మొత్తంలో మిలియన్ పీపుల్స్ ఉన్నారు. ఎంతమందిని ఏ రకంగా మారుస్తాం? గాలి, నేల కలిసి ఉన్నాయి. భూమి అడుగు కూడా గాలి పెడుతుంది. నేలలో గాలి పెడుతుంది. ఇక్కడ గాలి, నేల కలిసి ఉన్నాయి. మనస్సు, ప్రేమ కలిసి ఉన్నాయి. అగ్ని, స్వచ్ఛత కలిసి ఉన్నాయి. నీరు, నిర్మలత్వం కలిసి ఉన్నాయి. మనలోని ప్రపంచానికి ఇవన్నీ తెలియదు. మన లోపల ఉన్న దానికి ఇవన్నీ తెలీదు. దానికి తెలిసింది ఏంటంటే నువ్వు అంటే జడ పదార్థం దాని దృష్టిలో. మనం బయట ఏమైతే ఇవన్నీ చేస్తున్నాం ఇవన్నీ జడమే. ఒక కొండ జడ పదార్థం ఎట్లా అంటాం, మనం మనం చేసే ప్రతి పని కూడా జడ పదార్థాలేనమాట. బయటవన్నీ జడ పదార్థాలే. ఎందుకంటే తనను తాను మరిచిపోయి భౌతిక పదార్థాల వైపు పరుగులెట్టాం. ఈ కనిపించేవే శాశ్వతమని భ్రమపడ్డాం. చూడండి, ఈ భూమి మీద నిప్పు, నీరు, గాలి కలిసే ఉన్నాయి. ఆ? కానీ అయినా వేడితో వేడికే సంబంధం లేదు. గాలితో నిప్పుకు సంబంధం లేదు, నిప్పు నీరు సంబంధం లేదు. కానీ అన్ని కలిసే ఉన్నాయి. పైన గాలి ఉంది, కింద అగ్నిపర్వతం ఉంది. ఆ అగ్నిపర్వతం కింద మళ్ళీ నది ఉంటుంది. వేటికి అవే ఉన్నాయి, కానీ ఒకదానితో ఒకటి కలిసి లేవు. అయితే ఈ భూమి మొత్తం అన్ని పరుచుకుని ఉన్నాయి. అయితే ఈ భూమికి అతి దగ్గరగా సంబంధం ఉన్నది ఏమిటి అంటే ప్రాణం. ఇప్పుడు పాయింట్ ప్రాణం. ప్రాణం నిలవాలి, నిలపాలి. ఈ భూమి ప్రాణం లేకపోతే ఈ భూమి లేదు. అలాంటి ఆపద ఇప్పుడు వచ్చింది. కారణం అసమతుల్యత, అంటే ఇన్బ్యాలెన్స్, సమతుల్యత లేకపోవడం, కరెక్ట్గా లేకపోవడం, బ్యాలెన్స్ని కోల్పోయింది. కారణం ఏంటంటే అడవి ఎక్కడ ఉండాల్సినవి అక్కడ లేవు. అడవులు కొట్టేశారు కాబట్టి. అడవులు ఏంటి, జంతువులు ఏంటి, భూమి ఏంటి, సముద్ర జీవులు ఏంటి, ఎక్కడ ఉండాల్సినవి అక్కడ చక్కగా వాటి వాటి స్థానాల్లో అవి ఉంటూ నాశనం కాకుండా ఉంటే భూమికి అసలు ఈ ఆపద వచ్చేది కాదు. ఈ మొత్తానికి కారణం ఎవరంటే మానవుడే. భూమి సర్వనాశనానికి కారణం ఎవరంటే మరి ఈ భూమికి కావాల్సింది ప్రాణం కదా. వీటన్నిటి ఈ భూమికి ఏం కావాలి? అడవి ఉందంటే ఆ చెట్ల ప్రాణం కావాలి. అక్కడ యానిమల్స్ ఉన్నాయంటే ప్రాణం. సముద్ర జీవుల్లో ఉండే ప్రాణాలన్నీ జీవులన్నిటి ప్రాణం అక్కడ భూమికి అందుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే, ఆక్సిజన్ లేకపోతే ఇప్పుడు ఎక్కడ చచ్చిపోతున్నారో అలాగే భూమికి ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ ఆక్సిజన్ లెవెల్స్ కావాలి. మనం ఉన్నాం, ఆక్సిజన్ లెవెల్స్ కావాలి. ప్రాణం, ఎందుకంటే మనలో ప్రాణం ఉంది. ఈ ప్రాణశక్తి, ఈ జీవం కదలాడితేనే భూమి అది. మరి ఎప్పుడైతే ఇవన్నీ పోయినాయో భూమి యొక్క ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి, ప్రాణశక్తి పోయింది. అప్పుడు భూమికి ఆయుష్ లెవెల్స్ తగ్గిపోయింది. ఎప్పుడైతే భూమాతకు ఆయుష్ లెవెల్ తగ్గిపోతుందో అదే ప్రళయం. ప్రళయం అంటే ఏంటి? ఇది ప్రళయం. ప్రళయం ఎక్కడో రాదు, ఎవరో తేరు, మనమే తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ జడ పదార్థాలతో సంబంధం లేని మన లోపల ప్రపంచంలోకి వెళ్ళాలి. అంటే జడ పదార్థాలు కనిపించేవన్నీ ఏదన్నా కానీ ఈ పదార్థము ఏదైతే మన కంటికి కనపడుతుందో ఆ పదార్థాలు, ఈ శరీరం, వీటన్నిటికీ మించినటువంటి లోపలికి మనం వెళ్ళాలి. ఆ శ్వాస లోపలికి మనం వెళ్ళాలి. అప్పుడు
ఈ లోపల ఉన్న లోపలికి వెళ్ళడమే కాదు, లోపల ఉన్న శక్తిని బయటికి తీసుకొస్తుంది. మామూలుగా డాక్టర్లు ప్రపంచం ఏం చెప్తుందంటే ఆక్సిజన్ పీలుస్తాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. కానీ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు నువ్వు ఆక్సిజన్ పీలుస్తున్నావు, పీల్చి లోపల ఉండే కల్మషాన్ని మసి చేసేసి అది మళ్ళీ నీ లోపల ఉండే శక్తిని బయటికి తీసుకొస్తావు. ఒట్టప్పుడు అది జరగదు. ఎప్పుడైతే ఈ శక్తి బయటకు వచ్చిందో ఈ ప్రపంచం శ్వాస ద్వారా ఇలాంటి శక్తిని విధ్వంత గ్రహీకరణ శక్తి అంటారు. విధ్వంత, విద్వత్, జ్ఞాన విద్వత్ మహిళ అని ఎలా విధ్వంత శక్తి, శక్తీకరణ శక్తి అంటారనమాట. ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా లోపల ఉండే శక్తిని బయటికి తీసుకురావటం. ఈ శక్తితో సమస్త లోకాలు తిరిగి రావచ్చు. ఈ ధ్యానంతో సమస్త లోకాలు తిరిగి రావచ్చు. పాస్పోర్ట్ వీసా వచ్చేస్తాయి మనకి. అది అలాగనమాట. అయితే మానసిక పరివర్తన, దయ, కరుణ మనిషికి కావలసినవి వస్తాయి, అయ్యే లేవు. ఈ ఎనర్జీతో ప్రపంచాన్ని రక్షించవచ్చు. ఈ శక్తితో మనం ధ్యానం చేస్తూ ఇంకొకడు ధ్యానం చెప్తూ దీంతో ప్రపంచాన్ని మనం రక్షించవచ్చు. ఆ ప్రయోగంలో ఒక భాగంగా మనం ఉన్నాము. ఇప్పుడు ఎంతమంది ధ్యానం చేస్తే భూమికి అంత శక్తినిచ్చిన వాళ్ళం అవుతాం. ఇది పత్రి గారు మెయిన్ పాయింట్. అడవిలో కట్టలు కొట్టుకునే వాడికి ధ్యానం, చేలో పని చేసుకునే వాడికి ధ్యానం, బాత్రూములు కడిగే వాడికి ధ్యానం, ఇక్కడ మనిషి ముగ్గురు గాలి ఉన్నవాడికి ప్రతి ఒక్కరికి ధ్యానం. ఎందుకనంటే కావాలి. ఇది ఎంతమంది ధ్యానం చేస్తే ఇప్పుడు జరుగుతున్నది ఒకటి, తర్వాత జరిగేది ఒకటి, ఆ తర్వాత జరిగే దానికోసం ఇప్పుడు మనం ఇంత కష్టపడాల్సి వస్తుంది. భూమాత అంది, మీరంతా నాకు బిడ్డలే అమ్మ, తల్లులారా మీరంతా నాకు బిడ్డలే, కానీ మీ చేతులారే ఈ వినాశనం చేసుకున్నారు. ఇకనైనా మారండి. మార్పు అనేదే కొత్తదనాన్ని తీసుకొస్తుంది. దానికోసం ఎదురు చూసే మీ తల్లి భూమాత సందేశం అని ఆవిడ సందేశం ఇచ్చారండి భూమాత. అది ఈ సంక్షోభం నుంచి భూమాత మనం కూడా బయటపడతాం. మనమే బయటపడతాం, కుటుంబంలో మనమే బయటపడతాం అనుకుంటున్నాం. కాదండి, భూమాత బయటపడుతుంది, మనము బయటపడతాం ఈ సంక్షోభం నుంచి. అందుకని భయపడవద్దు. ఈ ధ్యానంతో, ఈ ఎనర్జీతో మనం ఎంతో అద్భుతంగా మనం దీన్ని తీసుకువెళ్తున్నాం. ఇది కాశీ అన్నపూర్ణ భూమాత ఇచ్చిన సందేశం.